ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం గత 30 సంవత్సరాల నుంచి ఈ పోరాటం చేయడం జరుగుతున్నది. ఈ 30 ఏళ్ల ఆకాంక్ష ఆగస్టు 1 తారీఖు నాడు సుప్రీంకోర్టు ధర్మాసనం నెరవేర్చడం జరిగింది. దీనికి మేము ఆ సుప్రీంకోర్టు ధర్మాసనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ 30 ఏళ్ల ఆకాంక్ష నెరవేర్చడానికి ఈ సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ మాదిగ అమరవీరులు కూడా ఈ ఉద్యమంలో మాదిగ అమరవీరులు చనిపోవడం జరిగింది. ఈ విజయం అనేది మాదిగ అమరవీరులకు అంకితం ఇవ్వడం జరిగింది. కావున సబ్బండ జాతులు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని సహకరించడం జరిగింది. కావున వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ అదేవిధంగా ముఖ్యంగా దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు ఈ ఉద్యమానికి సహకరించి ఈ సుప్రీంకోర్టు ద్వారా మాకు అన్ని రకాలుగా విజయం చేకూర్చడానికి సహకరించడం జరిగింది. వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో అమలు చేసి ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లలోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.